ప్రియ సహోదరులారా, ఈ సాయంకాలం వేళ నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనం నుండి మరి అలాగే 27వ వచనం నుండి 31వ వచనం వరకు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం మరియు 20 నుండి 22 వచనాలను, కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో మనకు దైవికమైన సహాయమును గురించి ఈ 3 పాఠ్య భాగాల్లో కనబడుతుంది. దైవికమైన అంటే దేవుడు మనకు సహాయం ఎలాగూ చేస్తాడు అనే మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి విశ్వాసికి దైవికమైన సహాయం అవసరం. యేసు ప్రభువును ఎందుకు నమ్ముకున్నామంటే లోక సహాయమును విడిచి లోకములో నుండి మనల్ని దేనిని ఆశించక పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుండి సమస్తమును మనం పొందవలననే యేసు ప్రభువును నమ్ముకున్నాం. ఎందుకు అలాగూ చేసినామంటే యేసు ప్రభువును ఈ లోకం తృణీకరించింది, యేసు ప్రభువుని ఈ లోకం విసర్జించింది, ఆయనను కోరుకొనలేదు. యేసు ప్రభువును కోరుకొనక ఈ లోకం విసర్జించింది కనుక ఇప్పుడు ఆయనను నమ్ముకున్నవారు ఎవరిని విసర్జించాలంటే యేసు ప్రభువును విసర్జించకూడదు, లోకమును విసర్జించాలి. యేసు ప్రభువును లోకం విసర్జించిన, లోకం వద్దనుకున్న, యేసు ప్రభువును ఇష్టపడిన వారు ఎవరంట? పరలోకం ఇష్టపడేది. అందుకే ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకంలో అంగీకరించబడను. హీ వాజ్ రిసీవ్డ్ ఇన్ హెవెన్ అని ఇంగ్లీష్లో ఉంది. రిసీవ్డ్ అంటే పొందుకునుట లేదా చేర్చుకొనుట లేదా అంగీకరించుట. భూలోకం యేసు ప్రభువును అంగీకరించలేదు, కానీ పరలోకం యేసు ప్రభువును అంగీకరించింది. యేసు ప్రభువును నమ్ముకున్నవాడు బాప్తిసం తీసుకున్న తర్వాత ఈ భూలోకముతో అతనికి సంబంధములు ఉన్నా కూడా ఈ భూ సంబంధమైన వాడు కాకుండా, ఈ భూ సంబంధమైన ప్రయాణంలో సాగకుండా దేవుని సహాయం కొరకై ఎప్పుడు ఎదురు చూస్తున్నాడు. వాడు దైవికమైన సహాయము భూ సంబంధమైన వాటిలో కనబడదు. భూలోకములో దేనిని కూడా మనం పోయి వెతికినా, భూలోకములో దేనిని ఆశించినా కూడా మనకు సహాయం దొరకదు. ఎక్కడ దొరుకుతుంది సహాయం మనకు అనంటే పరలోకము నుండి దొరుకుతుంది. పరలోకమే మనకు సహాయం చేయగలిగే గొప్ప నిధి అక్కడ ఉంది. ఎందుకంటే అక్కడ దేవదూతలు ఉన్నారు, అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు, అక్కడ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, అనేకులు పరిశుద్ధులు అక్కడ ఉన్నారు. వీరందరూ కూడా పరలోకం నుండి మన వైపు చూస్తూ ఉన్నారు. దేనికి చూస్తున్నారు అంటే మనకు సహాయం చేయాలనే ఎదురు చూస్తూ ఉన్నారు, మనకు అవసరములలో కృప చూపించాలనే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పాఠ్యభాగాల్లో మనం చదువుకున్న పాఠ్యభాగం నిర్గమకాండం 4వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ దేవుడు మోషేకి అగుబడి మోషేతో ఆయన సెలవిచ్చిన సంగతులన్నీ కనబడతాయి. 2వ అధ్యాయం 3వ అధ్యాయం అంతా చదివితే మోషేతో దేవుడు, ఇదిగో ఇశ్రాయేలీయుల యొక్క మొరను నేను విన్నాను, అదిగో నేను వారిని ఐగుప్తు దేశము నుండి విడిపించుటకు అదిగో నేను నీతో ఉంటాను అని 3వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు. ఏమని అంటాడంటే, ఫర్ ఐ విల్ బీ విత్ థీ అండ్ దిస్ షల్ బీ ద సైన్ టు thee that I have sent thee when thou hast brought forth the people out of Egypt. ఐగుప్తు దేశం నుండి నా ప్రజలను అదిగో నీవు బయటికి నడిపించడానికి ఇదిగో ఇవన్నీ సూచనలు అని చెప్పి దేవుడు మోషేకి అన్ని సూచనలు సెలవిచ్చినాడు. అన్నిటినీ కూడా ఆయనకు ఎదుట కనపరిచినాడు. నువ్వు కర్రను కిందయి అన్నాడు. ఆ కర్ర కింద వేయగానే ఏమైందంటే పాముగా మారింది. ఆ కర్ర తోకను పట్టుకో అనగానే పట్టుకోగలిగి మరలా కర్రగా మారింది. మరలా నీ చెయ్యి రొమ్ములో పెట్టి బయటికి తీయనగానే మరి కుష్ఠరోగం కలిగిన హస్తం వలె తన హస్తం మారిపోయింది. మరలా అతడు పెట్టగా ఆ చెయ్యి బాగైనట్టుగా దేవుడు మోషేకి అద్భుత కార్యములను చూపించున్నాడు. ఇది మోషే చేసే కార్యాలు కావు, ఇది దేవుడు సెలవిస్తే జరిగినాయి. పిల్లలు ఒకసారి చూడండి, నిర్గమకాండంలో దేవుడి మాటలు ఆయనకు చెప్పినాడు. మోషే యొక్క గొప్పతనాన్ని బట్టి ఈ అద్భుతాలు దేవుడు జరిగించినది, కానీ దేవుడు
మరి మోషేతో ఏమన్నాడంటే, ఇదిగో నీవు ఇలాగూ చేయి, అప్పుడే మరి ఇది జరుగుతుంది అని చెప్పినాడు. ఆ మాటలు మనం దేవుని గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే దేవుడు మోషేతో మాట్లాడుతున్న మాటలు మనకు చూడగలం. ఏమి ఆ మాటలు అనంటే, నీవు పితరుడైన దేవుడు నిన్ను మరి మిమ్మల్ని అందరినీ ప్రేమించినాడు, మిమ్మల్ని అందరినీ కూడా మరి ఆయన లోపలికి తీసుకొని ఐగుప్తు దేశం నుండి వెలుపలికి తీసుకొని వచ్చి మిమ్మల్ని ఇలాగూ చేస్తాను అని చెప్పినప్పుడు, అయ్యా మరి నువ్వు పంపించినావు అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే 4వ అధ్యాయంలో కనబడుతుంది. 3వ వచనంలో ఏమంటాడంటే, 4వ అధ్యాయము 2వ వచనంలో, నీ చేతిలో ఏమున్నది అని అడగగా కర్ర ఉంది అని అన్నాడు. ఆయన దానిని నేల మీద పడవేయము అనగా అతడు నేల మీద పడివేశాడు, అది సర్పముగా మారాడు. మోషే పడవేస్తే అది సర్పముగా మారదు. మోషే ఏం చేసినా కూడా జరగదు. దేవుడు చెప్పినప్పుడు చేస్తేనే ఏదైనా జరుగుతుంది ప్రియులారా. మోషేకి దేవుడు సెలవిచ్చిన ప్రకారం మోషే చేసినాడు కనుక అది సర్పమైంది. మోషే ఏమైనాడంటే అక్కడి నుంచి పారిపోయినాడని రాయబడింది. ఆ సర్పమును చూసి 4వ వచనంలో అండ్ మోసెస్ ఫ్లెడ్ ఫ్రమ్ బిఫోర్ ఇట్ అని రాయబడింది. మరి యెహోవా ఏమనంటే, నీ చేయి చాపి దానిని దేంతో అంటే దాని తోకను పట్టుకో అని సెలవిచ్చిన. అది మరలా పట్టుకోగా ఏమైందంట, కర్రగా మారెను అని చూస్తున్నాం. అలాగూ దేవుడు 6వ వచనంలో కూడా ఏమన్నాడంటే, నీ చేయిని నీ యొక్క రొమ్ములో ఉంచుము అని, నీ ఛాతిపై ఉంచము అనగా పెట్టగా అది ఏమైందంట, అది మరి కుష్ఠరోగం. దేవుడు చెప్పిన పనులన్నిటిలో కూడా మోషే ఏం చూసినాడంటే దైవశక్తిని చూసినాడు. మోషేకి దేవుడు చెప్పిన కార్యాలన్నిటిలో కూడా దేవుడు ఒక గొప్ప శక్తిని చూసినాడు. ఆ శక్తి ఇప్పుడు ఎట్లా ఉందంట, మోషే ఎదుటకు వచ్చి నువ్వు ఇలాగూ చేయంటే మోషే 10వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను నోటి మాంజము గలవాడను. మోషే దేవునికి సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను నోటి మాంజము కలవాడను, నేను మాట్లాడుటకు 4వ అధ్యాయం 10వ వచనంలో అది మనకు కనపడుతుంది. మాట్లాడుటకు నాకు సరిపోదు, ఐఎమ్ మ్యాన్ ఆఫ్ ఆయన అంటాడు, ఇదిగో నేను ఇవన్నీ చేయడానికి నాకు సరిపోదయ్యా. అండ్ హీ సెడ్, ఐఎమ్ నాట్ eloquent, neither heretofore nor since thou hast spoken to thy servant, I am slow of speech. నేను మరి నోటి మాంద్యం గలవాడను, నేను సరిగా మాట్లాడలేను అని అంటాడు. మోషే తన బలహీనతను తెలియజేస్తా ఉన్నాడు. ఆ బలహీనత ఎలాగుంది అని అంటే, దేవుని గ్రంథంలో మనం చూస్తే ఇప్పుడు మోషే దేవుని దగ్గర సహాయమును కోరుతా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడంటే, ప్రభువా నాకు సహాయం కావాలి. దేవుని అద్భుత కార్యములను చూచినాడు, దేవుడు చెప్పిన సంగతులను చూచినాడు, కానీ ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే నాకు సహాయం కావాలి. దేవుడు ఆల్రెడీ అతనికి ఉన్నతమైన క్రియలను తెలిపినాడు, ఇలాగూ చెయ్యి అని చెప్పినాడు. చేసినప్పుడు ఏమంటున్నాడంటే నాకు సహాయం కావాలా. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు చేస్తారు సహాయం నీకు? అది కూడా దేవుడే చేయాలా ప్రియులారా. దేవుడు నీకు చేయమని చెప్పిన పనుల్లో ఆయనే అన్నీ ఇలాగూ చేయి అని చెప్పిన తర్వాత కూడా మోషే ఏమంటున్నాడు, నేను మాట్లాడలేను, నా వలన కాదయ్యా అని అంటే, దేవుడు ఏమంటున్నాడు, దేవుని దగ్గరికి పోయి ఏం చెప్తున్నాడంటే, అయ్యా నాకు సహాయం చెయ్యి, నేను మాట్లాడలేను, నా దగ్గర మాటలు లేవు అని అంటాడు. ఈ కార్యం ఇప్పుడు కొన్ని లక్షల మంది ప్రజలను ఐగుప్తు దేశం నుండి నడిపించడానికి ఎలాంటి మాటలు కావాలా, ఎలాంటి క్రియలు కావాలా? ఒక మాట చెప్పంగానే అందరూ కూడా వినాలా. ఈ సహాయం చేయగలిగేది ఎక్కడి నుంచి దొరుకుతుంది? నేను ఎవరికైనా దేవుని మాటలు చెప్పాలి అని అంటే ఎక్కడి నుంచి సహాయం వస్తుంది? నేను దినం నన్ను ఒకళ్ళు అడిగినారు, అయ్యా జాగ్రత్త బైబిల్ నుంచి ప్రసంగ పేపర్లు కింద పడిపోతాయని చెప్తా ఉంటే నేను అన్నాను, నా దగ్గర నా బైబిల్లో ప్రసంగ పేపర్లు ఉండవు, నా బైబిల్లో ఉండేది ఉంటే దేవుని వాక్యమే. మరి ఎట్లా చెప్తారా దేవుని వాక్యం అంటే? పరిశుద్ధాత్ముని మీద ఆధారపడతాం. పరిశుద్ధాత్ముడు ఏం సెలవిస్తాడో అదే మాట్లాడాలి. అది దైవికమైన సహాయం. మోషే ఇప్పుడు ఏమంటున్నాడంటే, తన ఎదుట ఎన్నో గొప్ప క్రియలు నిలబడిన మోషే ఏమంటున్నాడంటే, అయ్యా నేను మాట్లాడటకు నా దగ్గర శక్తి లేదు,
యేసు ప్రభుని నమ్ముకున్న విశ్వాసి కోరుకోవాల్సింది ఏంటంటే దైవికమైన సహాయమును కోరుకోవాలి. ఎప్పుడైతే దేవుని సహాయమును కోరుతామో అప్పుడు ఎవరు ప్రత్యక్షమవుతారంటే 27వ వచనంలో రాయబడిన 4వ అధ్యాయంలో యెహోవా అహరోనును పంపెను అని రాయబడుతుంది. అండ్ యెహోవా సెడ్ టు Aaron, గోయింగ్ టు విల్డర్నెస్ టు మీట్ మోసెస్. మోషేకి సహాయం చేయడానికి మోషేకి చెప్తలేడు, నువ్వు అహరోను దగ్గరికి వెళ్ళు, అహరోను దగ్గరికి వెళ్తే నీకు సహాయం చేస్తాడు అహరోను అని చెప్పలేదు ప్రియుల. దేవుడు ఏం చేస్తున్నాడంటే అహరోనుకు చెప్తా ఉన్నాడు, నువ్వు వెళ్ళు మోషేకి సహాయం చేయని చెప్తా ఉన్నాడు. సహాయం కావాల్సిన సహాయం ఎత్తుకోమని చెప్పడంలే. నీకు ఏం సహాయం కావాలా పోయి అక్కడ చూడుకో నీకు దొరుకుతుంది అంటారు. పిల్లలకు పుస్తకాలు చదువుకోరా కొనుక్కోర్రా అంటే ఈ బుక్ షాప్లో లేదంటే ఆ బుక్ షాప్లో ఉండదు, పోయి వెతుక్కొని తెచ్చుకో అంటాం. కానీ ఇక్కడ దేవుడు దైవికమైన సహాయం కావాలంటే మనుషుని ఆలోచనకు చోటు ఇవ్వడంలే. నువ్వు ఇలాగూ చేయి అన్నాడు, అలాగూ చేసినాడు. చేసినాక నేను చాతను కాదు, నాతో నేను చేయలేదు అని అంటే దేవుడు ఏమంటున్నాడంటే ఆయనే సహాయమును కూడా వెతుకుతా ఉన్నాడు, మనకు వదిలిపెట్టడం లేదు ప్రియులారా. అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రియ బిడ్డలమైన మనమందరమును కూడా దైవికమైన సహాయం కొరకై ఎక్కడికి వెళ్ళాలా, ఎవరిని అడగాలా, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎలాగో నా జీవితం బాగుపడుతుంది అని అంటే దేవుడే సహాయం చేస్తాడు ప్రియులారా. మనుష్యుడు సహాయం చేస్తే అది ఆ క్షణం వరకు బాగుంటుందేమో కానీ ఆ తర్వాత అంతయు కూడా నష్టముగా భయంకరమైన మరి ప్రతిఫలమును తీసుకొచ్చి పెడతాడు ప్రియులారా. మోషే కోరుకున్న వెలుగులో ఇప్పుడు ఏమొచ్చిందంట, అదిగో నువ్వు వెళ్ళు, అరణ్యంలో నిన్ను కలుసుకున్నటకు అహరోను వస్తున్నాడు. మోషేకి మాట్లాడగలిగేవాడు ఎవరిని పంపిస్తాడని మోషే కూడా ఉండొచ్చు ప్రియులారా. మోషేకి నేను నా ఎదుటకి ఎవరిని పంపిస్తాడయ్యా అని అనుకోవచ్చు. కానీ దేవుడు ఇక్కడ ఎవరిని పంపిస్తున్నాడంట, అదిగో అతనికి పరిచయమైన వ్యక్తిని పంపిస్తా ఉన్నాడు ప్రియులారా. నువ్వు సహాయం కోరితే దేవుడు నీకు అపరిచితులను తీసుకొచ్చి ముందు పెట్టాడు ప్రియులారా. నీకు సహాయం చేయగలిగే వారిని ఎవరు ఉంటారంటే దేవుని బిడ్డలే ఉంటారు ప్రియులారా. నీ సొంత ప్రజలే ఉంటారు నీకు సహాయం చేయడానికి, నీ వారే ఉంటారు నీకు సహాయం చేయడానికి, నీకు ఎరిగిన వారే. కానీ వారు ఎవరంట, దేవుని చేత పంపించబడిన వారు. దైవికమైన సహాయం కావాలనుకున్నవాడు ఎవరు దగ్గర ఆశించాలంట, దేవుని దగ్గర ఆశించాలి. ఈ మాటలు మోషే మరి చెప్పగా మోషే వెళ్ళి అతనిని ఆ దేవుని పర్వతం యొద్ద కలుసుకొని ముద్దు పెట్టుకొనెను అని రాయాలి. దైవికమైన సహాయం ఎలాగుంటుందంట, ముద్దు పెట్టుకునే పవిత్రమైన బంధం వలె ఉంటుంది ప్రియులారా. లోక సహాయం ఎలాగుంటుందంట, కొద్దిసేపు అది పొందగా తర్వాత ఏమైపోతుందంట, వేషముతో కూడిన భావాలు ఎదురుపడతాయి. దైవికమైన సహాయం పొందినప్పుడు ఏముంటుంది, మనుషుడు చేసే సహాయం ఎలాగుంటుందంట, అది స్వీకరించి ఆ తర్వాత ఏమవుతుందంట, పోయి వెనకెంబడి పోయి రాళ్ళు తీసుకొని రొవ్వి యేసు ప్రభువును సిలువ వేసినాడు. మనుషుని సహాయం అలాగే ఉంటుంది. యేసు ప్రభు అందరికీ బాగు చేసినాడు, అందరికీ ఆహారం పెట్టినాడు. కానీ ఆయనకి ఇచ్చిన సహాయం ఎలాంటిదంట, ఆయన ప్రేమించలేదు, నిన్ను కూడా అలాగే ద్వేషిస్తారు. కానీ నీకు నిజమైన సహాయం కావాలంటే ఎక్కడుంటుందంట, దైవికమైన సహాయం పరలోకం నుండి వస్తుంది. ఆ సహాయం ఎలా ఉంటుందంట, అదిగో అతడు ముద్దు పెట్టుకొని అహరోనుకు యెహోవా సెలవిచ్చిన సంగతులన్నీ కూడా అతనికి వివరించి వారిద్దరు కూడా ముందుకు సాగినారు. నీకు నాకు సహాయం మన జీవితాల్లో కావాలి అని అంటే దేవుడే సరి అయిన సహాయం చేస్తాడు పిల్లలు. ఈరోజు మరి నేను ఎవరికైనా ఒక పెన్సిల్ ఇచ్చిన అనుకో, ఆయనకి ఇచ్చిన నాకు ఇయ్యలేదని బాధపడతా. అదే మనం దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నాకు పెన్సిల్ లేదు, పెన్ లేదు అని ప్రార్థన చేస్తే దేవుడు తీసుకొచ్చి నీకు తెలియని రీతిగా తెచ్చిస్తే ఏం చేస్తావు, మమ్మీ నాకు ఇది ఆశ్చర్యంగా దొరికింది. దైవికమైన సహాయం అలాగే ఉంటుంది ప్రియుల. నువ్వు ఊహించి ఉండవచ్చు, నువ్వు నీ జీవితంలో దాని తలంపులు నీ మనసుకు రాకుండా ఉండిండవచ్చు. అలాంటిది దేవుడు నీకు చేసే సహాయం పిల్ల. మనుషులకు గోచరము కానటువంటిది దైవికమైన. మోషే అనుకోలే నాకు ఎదురుగా అహరోను వస్తాడని. మోషే అనుకోలే నా అన్న వచ్చి నన్ను ముద్దు పెట్టుకొని నన్ను అదిగో నాకు మాటలు మాట్లాడేవాడుగా ఉంటాడు. కానీ మోషే ఎలాగొచ్చినాడు, అహరోను ఎలాగొచ్చినంట, దైవికమైన సహాయం. మోషే మాట్లాడితే ఏం అంత గొప్పగా మోషే మాట్లాడితే జరుగుతుంది కదా అంటే, అహరోను మాట్లాడితే అంత గ్రేట్గా ఏం జరుగుతుంది, మోషే మాట్లాడినట్టుగా జరగదా అంటే లేదు. దేవుని గ్రంథంలో నిర్గమకాండం 16వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది పిల్లలు. నిర్గమకాండం మరి 16వ అధ్యాయము, వారందరూ కూడా
మరి ఎవరి మాటలు విని బయలుదేరినారు అని అంటే నిర్గమకాండం 16వ అధ్యాయంలో వారు అందరూ కూడా మరి చేరి వచ్చి దేవుని సంగతులు మాట్లాడినప్పుడు 10వ వచనంలో రాయబడింది. చదవన 16వ అధ్యాయం 10వ వచనంలో. అట్లు అహరోను ఇశ్రాయేలు సర్వ సమాజముతో మాట్లాడుచుండగా వారు అరణ్యం వైపు చూచిరి. ఎవరు చూసినారంట? అహరోను మాట్లాడగా అని రాయబడింది. అంతకు పైన ఏముందంటే వాళ్ళు సనిగినారు, ఎన్నెన్నో మాటలు మాట్లాడినారు. కానీ ఇప్పుడు అహరోను మాట్లాడితే ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎటు తిరిగినారంట? అరణ్యము వైపునకు తిరిగినారు. మోషేకి దేవుడు అహరోను సహాయం ఎందుకు ఇచ్చినాడంటే సరి అయిన దిశలో నడిపించగలిగేవాడు. అరణ్యంలో ఏముంటుంది? అరణ్యంలో నువ్వు నేను చూసి ఆనందించగలిగే వాతావరణం ఏముండదు. దైవికమైన సహాయం పొందాలనుకున్నవాడు తన దృష్టి అహరోను ఒక్క మాట చెప్పగానే అందరు ఎటు మరినారంట? అరణ్యం వైపు. ఐగుప్తు వైపు నాకు మరితే అక్కడ చాలా సుఖం ఉంది, ఆనందం ఉంది, బానిసత్వం ఉంది, అన్నీ ఉన్నాయి అక్కడ. వాళ్ళందరూ వారి నోటితోనే ఏమని మాకు కీరకాయలు, మాకు దోసకాయలు, మాకు చేపలు గుర్తుకొస్తున్నాయి అన్నారు. ఐగుప్తులు అలాగుంది. కానీ అహరోను మాట్లాడగా ఏమైందంట? అందరూ అరణ్యం వైపు తమ దృష్టిని మళ్లించినారు అని రాయాలి. వాట్ అ పవర్ఫుల్ మెసేజ్ పిల్లల. దైవికమైన సహాయం ఎంత గొప్ప మలుపు తీసుకొస్తుందో ఒకసారి ఆలోచించు. ఎప్పుడైనా అలాంటి మలుపు నీ జీవితంలో అనుభవించినావా? యేసు ప్రభువుని నమ్ముకున్నాక దేవుడు నాతో మాట్లాడినాడు, దేవుడు నాకు ఈ సహాయం చేసినాడు కాబట్టి నేను ఇలాగ సాగుతున్నానని చెప్పగలిగే అనుభవం మనకు అవసరం ప్రియుల. మోషే జీవితంలో ఈ అలజడి, అక్కడ 16వ అధ్యాయం ఎలాంటి అలజడి అంటే ఆహారం లేక అల్లాడిపోతూ ఉన్నారు. అలాంటి అలజడిలో మాటలు ఎలాంటి మాటలు అంట? అందరి దృష్టి అసలు అన్నం లేక చేస్తుంటే మళ్ళీ ఈయన మనల్ని అందరినీ ఈ మాటలు చెప్పగానే వాళ్ళు ఏం చూసినారంట? అరణ్యమనే చూసినారు. అరణ్యంలో అన్నం దొరుకుతుందా? అరణ్యంలో నీకు నాకు నచ్చిన పదార్థాలు దొరుకుతాయి, అరణ్యంలో నీకు నచ్చినవి ఉంటాయా అంటే ఉండవు. బట్ అహరోను మాట్లాడినప్పుడు జరిగిన సంఘటన అంటే దైవికమైన నడుపుదల, దైవికమైన సంగతులు, దైవికమైన ఆలోచనలు నా జీవితంలో ఏం చేస్తాయంట? అరణ్యం వైపునకు, ఎవరు లేని ప్రదేశమునకు నడిపిస్తుంది పిల్ల. అక్కడ దేవుడు ఉంటాడు. ఎవరు లేని చోట ఎవరుంటారంట? దేవుడు ఉంటాడు. చంద్రమండలంలో పోయి ఏం చూసినావా అని అడిగితే దేవుని చూసినాను. ఆడు ఎవడున్నాడు? ఎవడు లేడు. ఎవరిని చూసినాం? దేవుడు ఇక్కడ కూడా ఉన్నాడు అని చెప్పినాడు. ప్రియులారా, యేసు ప్రభువుని నమ్ముకున్న మన భక్తి జీవితంలో దైవికమైన సహాయమును మనం అర్జించాలి. రెండో పాఠ్యభాగం మనం దానియేలు గ్రంథంలో చదువుకున్నాం 6వ అధ్యాయంలో. అక్కడ చూస్తే దానియేలు కనబడతాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ, అండ్ డానియల్ న్యూ దట్ రైటింగ్ వాస్ సైన్డ్, హీ వెంట్ ఇన్ టు హిస్ హౌస్ and his windows being open in his upper chamber towards Jerusalem, he kneeled on his knees 3 times a day and prayed and gave thanks before his God as he did aforetime. ఇప్పుడు ఎలాంటి సమస్య ఇక్కడ అంటే దానియేలు ఎదుటకు వచ్చిందంటే ఒక శాసనం రాయబడింది. ఎవడైనాను వారి వారి దేవుళ్ళకు మొక్కితే వారిని ఎక్కడ వేయాలంట? సింహపు బోనులో పడవేయాలి. ఎక్కడ పడేయాలా? సింహపు బోర్డులో పడవేయాలనే శాసనం బయలుదేరితే దానియేలు ఏం చేసినాడంట? తన ఇంటికి వెళ్ళినాడు అన్నాడు. మనమైతే ఏం చేస్తాం? ఇప్పుడు కనబడతా ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, అయ్యా ఇదిగో ఇట్లా శాసనం బయలుదేరిందని నడు ఎమ్మెల్యే దగ్గరికి పోదాం, అయ్యా శాసనం వచ్చిందంట నడు ముఖ్యమంత్రి దగ్గరికి పోదాం, మనం పోరాటం చేద్దాం, పీస్ ర్యాలీ చేద్దాం, మనం తిరుగుబాటు చేద్దాం, మనం ఇది ఖండిస్తాం, మనం ఇది వ్యతిరేకిస్తాం. ఎవరు మాట్లాడుతున్నారు? ఇది క్రైస్తవ సమాజం మాట్లాడతాం. కానీ దానియేలు ఇట్టి శాసనం బయలుదేరిందని ఎక్కడికి పోయినాడంట? ఇంటికి ఎవరైనా పోయే రకాలు ఉంటారో పిల్లలు, ఇదిగో నిన్ను చంపుతారు నువ్వు అంటే ఇంటికి వచ్చి నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోయి నేను సింహపు గుహలో పడేస్తారు, ప్రార్థన చేయంటే ఎవరైనా ఏం చేస్తారంట? ఈ ఇంటికి వెళ్ళి చేసింది ఏంటంట? ఆయన ఇంటికి వెళ్ళి కిటికీలను తెరిచి తన మేడ గదిలోనికి వెళ్ళి కిటికీలు తెరిచినాడు. పిల్లగా ఇప్పుడు ఈయనకు సహాయం అవసరం. శాసనం ఏంటంటే ప్రార్థన చేసుకోవాలి. ఆ శాసనం బయలుదేరిందని ఎరిగి ఏముంచినాడంట? ఆయన ఏముంచినాడు? అక్కడ రాయబడింది, ఆయన తన మోకాలను
He knelt on his knees 3 times a day. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరితో నాతో పాటు నేను కూడా వేసుకునే సవాల్, మోకాలు వంచినామా ఎప్పుడైనా? ఉందా అనుభవం? అది పొద్దున్న లేవగానే పెళ్ళాన్ని తిట్టడం, పొద్దున్న లేవగానే భర్తను తిట్టడం, పొద్దున్న లేవగానే పిల్లలను తిట్టడం, పొద్దున్న లేవగానే చేసే భక్తి జీవితంలో మోకాలు లేకపోతే ప్రియులారా, నువ్వు రూపాయి కూడా నిలబడలేవు. ఇప్పుడు మాకు వయసు అయిన మోకాలు వంచాలంటే కష్టం, ఏం సొంతంగా అంతేనా? కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి వయసు అయిపోలే, మోకాలు జీవితం ఉందా? డిడ్ యూ బెండ్ యువర్ నీస్ ఎనీ టైం? ఎందుకు వంచాలయా మోకాలు అని అడిగితే, ఒక అధికారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం చేయాలంట, నువ్వు ఏం చెప్పు అని మాట్లాడతావా? ఒక అధికారి దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు అధికారంలో నాకు ఇది చేయని చెప్తావా? లేదు, నిన్ను నీవు తగ్గించుకొని నీ స్థానమును నీ హోదాను పక్కకు పెట్టి అతని హోదా కంటే కింది స్థాయికి వెళ్ళి అతన్ని అర్జించాలని ఇష్టపడతావు. ఎందుకంటే నీ జీవితంలో నీకు సహాయం కావాలి కనుక. యేసు ప్రభువుని నమ్ముకున్న వాని జీవితంలో కావాల్సిన సహాయం ఏంటంట? ఇప్పుడు ఇక్కడ ఏంటంట, మరణశాసనం బయలుదేరింది. నువ్వు ప్రార్థన చేస్తే సింహపు బోన్లో, అది భయంకరమైన టార్చర్. సింహంలో ఎలాగో చీల్చుకొని తింటే ఒక వీడియో చూసినాను ఫేస్బుక్లో. వాడు ఎందుకో ఏలు పెడితే ఆ సింహం లటక్మని ఏలు లాగేసింది వాడిని. వాడు దాన్ని లాక్కుంటా పీక్కుంటా చేసుకున్నాడు. ఎట్లా అయిందో తెలియదు ప్రియులారా. హౌ డేంజర్ ఇట్ ఈస్ టు థింక్. సింహము అంటే ఎవరో కాదు, అపవాది గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు, గర్జిస్తూ ఉన్నాడు. తినడానికి మింగడానికి కాదు, వానికి పండ్లు లేవు, కూరలు వీకేసినాడు యేసు ప్రభు. బట్ ఏముందంట, గర్జిస్తూ ఉన్నాడు. నీ మోకాలు ఎంత గట్టిగా ఉంది? యాకోబు పత్రికలో మాట అంటాడు, సడలిన మోకాలు అంటాడు. ఏమంట? సడలిన మోకాలు. యేసు ప్రభుని నమ్ముకున్న జీవితంలో మోకాలు లేకపోతే ఏమొస్తుందంట, రంగరంగ వైభవాలు వచ్చేస్తాయి మన జీవితాల్లో. ఇఫ్ యూ డోంట్ బెండ్ యువర్ నీస్ అన్న ఎట్లన్నా మోకాలు. కుర్చీలో కూర్చొని చేసుకుంటాం, పడకలో కూర్చొని కూర్చుకుంటాం అంటే నీకు ఆ వయసు ఇస్తాడు దేవుడు. నువ్వు ఇంకా లేచి ఉంగి చేసే వయసు రాదు, ఇప్పుడు ఉందిగా. ఎప్పుడైనా లేచి మోకాలు నుండి టీచర్ పనిష్మెంట్ ఇస్తుంది. ఎక్కడ మాకు ఇచ్చేటోళ్ళ అంచి ఈ పిల్లలకి ఇస్తున్నారో లేదు మాకు ఎట్లా పనిష్మెంట్ అంటే, ఎండలో పోయి ఇసుకలో మోకాలు ఉండి ఉండాలి. మీరు ఇస్తారు అవసరం కన్నా అలాంటి పనిష్మెంట్ ఎండలో. ఇప్పుడులే మాకు ఎట్లా అంటే పనిష్మెంట్ హోంవర్క్ చేయకపోతే ఎక్కడ ఉంచాలంటే పోయి ప్లే గ్రౌండ్లో ఎండలో మోకాలు ఉంచాలా. అప్పుడు అలాగ చేస్తుంటే కూడా ఎవడు పట్టించుకునే మంచిగా అయిన వానికి అంటుండే, ఆ మంచిగా వేసిండే టీచర్ అని అంటుండే. తల్లిదండ్రులకు పోయి పిల్లవాడు ఇదిగో నన్ను టీచర్ మోకాలు ఉండమన్నది, ఎండలో నన్ను ఉష్కలో నీళ్ళ మోకాలు ఉండమనేది, నా మోకాలంతా ఇట్లా అయిందంటే మంచిగా అయిందా నీకు అనేటోళ్ళు. యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు మోకాలు ఉంచకపోతే పిల్లరా సహాయం రాదు, దైవికమైన సహాయం కావాలా. దానియేలు ఏం చేసినాడంట, మోకాలు ఉంచినాడు. ఎట్లా అంటే ఆ మాట చక్కగా ఉంది పిల్లలు. అక్కడ ఒకసారి చూద్దాం చూడండి. ఆయన తన ఇంటికి వెళ్ళి మోకాలుంచి ఏం చేస్తా ఉన్నాడంట, ఆయన ప్రార్థించి దేవునికి కృతజ్ఞతలు ఏం చేసినాడంట, యాజ్ హీ డిడ్ అఫోర్ టైమ్ అంట. అబ్బా కష్టం వచ్చిందని చెప్పి పరిగెత్తకుండా పోయి చేయలేదు ఆయన. ఎప్పుడు చేసినాడంటే ఇది ఆయన వాడుక ప్రియులారు. అది శాసనం బయలుదేరిందని చెప్పి ప్రార్థన చేయడానికి దేవుని సహాయం కోసం పోలే ఆయన. ఏంటంట, అది ఆయన వాడుక ప్రియులారా. నీ వాడుక ఏంది? ఫోన్ పెట్టుకోవాలా పొద్దున్నేసి ఉండమ్మా చూస్తుంటే నీదేంది, మీరు చూస్తలే ఫోన్లు. వాడుక అది మనది. మన వాడుక ఏంటంటే ఫోన్లు చూడాలా, ఫోన్లలో భయంకరమైనవి చూడాలా, అవి చాలా ఆనందంగా ఉంటాయి. ఎప్పుడన్నా నేను మోకాలు ఉంచలేదయ్యా, నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్ అని నీ భార్యతో చెప్పగలిగినావా? నీ భర్తతో చెప్పినావా? మీ మమ్మీతో చెప్పినావా? మీ డాడీతో చెప్పినావా? ఐ నీడ్ ఆ నీలింగ్ డౌన్ సిచ్యువేషన్ ఇన్ మై లైఫ్. దానియేలుకి శాసనం బయలుదేరింది కనుక ఏం మాట్లాడుతున్నాడంట, అది వాడుకంట. ఆయన ఆ సమయం కోసం చేయలేదు ఆయన. చాలామంది ఏమవుతుందంటే మన పరిస్థితులు బాగా రాకపోతే నేను ఒక 4 రోజులు ఉపవాసం ఉండి దేవుని అడుగుతాను. అవసరతను బట్టి మోకాలు ఉంచుతూ ఉంటాం. కానీ దానియేలు జీవితం ఏముందంటే అది ఆయన వాడుక. అది ఏముందన్నది ఆయనకు వాడుకగా ఉంది. 6వ అధ్యాయం మరి 10వ వచనంలో చదవనా, యథాప్రకారం
అనుదినం ముమ్మారు మోకాలుని ఆయన యథాప్రకారం అంట ఎప్పుడు చేసేవాడు ప్రియుల. సమయం వచ్చినప్పుడు కాదు దేవుని వెతకాల్సింది, దైవిక సహాయం కోరాల్సింది. ఎప్పుడంట ఎప్పుడు కూడా చేస్తూనే ఉండాలి. ఎవరి జీవితంలో మోకాలు వంచకపోతే నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు మేలు చూడలేము ప్రియుల. మనం చూడాల్సినవి చాలా మనం చూస్తా ఉన్నాం, కానీ దేవుని ఆశీర్వాదం మనం చూడలేము. దానియేలు గ్రంథంలో ఆయన ఏం చేసినాడంట? మోకాలు వంచినందుకు ఎవరు ఏడ్చినారంట? ఎవరు ఏడ్చినారు పిల్లరా? ఆయన మోకాలు ఉంచితే ఎవరు ఏడ్చినారు అమ్మా? ఎవరు ఏడ్చినారు? అక్కడ రాయబడింది. ఎవరు ఏడ్చింది? 6వ అధ్యాయంలో దుఃఖ స్వరముతో వచ్చి రాజైన ఆయన ఎట్లొచ్చినాడంట? దుఃఖ స్వరముతో వచ్చినాడు. అది రాయబడింది 20వ వచనంలో చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో ఆయన మోకాలు వస్తే ఏడ్చినోడు ఎవడంట? చదవండి 20వ వచనంలో. అతడు గృహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో, అబ్బా ఎవరైనా రాజు ప్రియుల 19వ వచనంలో రాయబడింది. అతడు దుఃఖ స్వరముతో గృహ దగ్గరికి వచ్చినాడు. దానియేలును పిలిచి, చాలు, నీవు మోకాలు ఉంచితే ఒక రాజు నీ అంత దుఃఖములో దిగుతాడా? ఇది సాధ్యమా? సాధ్యము. జరిగింది, బైబిల్లో ఉంది, ఇది సత్యం. కానీ దానికి చేసిన కార్యం ఏంటంట? అతడు చేసింది ఏంటంట? మోకాలు వంచినాడు అని రాయబడింది. రాజు ఏడ్చినాడు. ఎవరు శాసనం రాసినారో ఆయనే. ఇంకా పైన చూస్తే అతనికి నిద్ర రాలేదు అని రాయబడింది. రాత్రంతా నిద్రపోలే. Then the king went to, 18వ వచనంలో చదివితే, then the king went to his palace and fasted the night. Passed the night fasting, neither నిద్ర కూడా పోలేదు అని రాయబడింది. అక్కడ అతని 18వ వచనం తెలుగులో చదవనా ఎట్లా ఉందో చూడండి. మోకాలు ఉంచితే జరిగిన పరిణామాలు ఎలా ఉన్నాయో చూడండి. అంతట రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రంతా తిండి లేదు, నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టలేకపోయాడు. ఏమైందంట? నిద్ర పట్టలేకపోయాడు. ఎవరిని బట్టి జరిగింది ఇది? దానియేలు మోకాలు ఉంచినందువలన. ఎప్పుడైనా నువ్వు మోకాలు ఉంచితే రాజ్యం ఎలాగూ కదిలిందా? ఎందుకు ఆనాడు జరిగింది ఈనాడు జరగడం లేదు? ఆనాడు జరిగింది ఈనాడు జరగడం లేదంటే బలమైన మోకాలు లేవు మనకు. బలమైన మోకాలు లేదు. నీ జీవితంలో బలమైన మోకాలు లేకపోతే రాజులు ఏడ్చరు. నీ జీవితంలో బలమైన మోకాలు లేకపోతే రాజుకు నిద్ర వస్తుంది ప్రియుల. నీ జీవితంలో బలమైన మోకాలు లేకపోతే రాజులు ఉపవాసం ఉండరు. నువ్వు ఇఫ్ యూ హ్యావ్ అ స్ట్రాంగ్ నీస్, ఏం జరిగిన 3 జరిగినాయి అక్కడ. తిండి తినాల, నాట్య ధ్వనులు పక్కకు పెట్టినాడు. 3వది ఏంటంట? నిద్ర ఎగిరిపోయింది ఆయనది. ఎవరిని బట్టి అంటే దానియేలు వంచిన మోకాలను బట్టి. అతడు స్నేహితుడు. అతడు దానియేలుకు మరి రాజుకు దానియేలు మంచి స్నేహితుడు. ఆ స్నేహితుడు గుహలో ఉండేసరికి ఎంత భయంకరమైన పరిస్థితి. అదే జరిగిందా? అది కాదు పిల్లలు, ఇంకా జరిగింది. గుహలో పడవేస్తే ఏమంట? ఆ సింహములు సైతం ఆయన దగ్గర నోర్లు మూసేసినాడు పిల్లలు. దేవుడు ఏం చేసినాడు? దేవుడు నోర్లకు బీగాలు వేసినాడు పిల్లలు. హౌ పవర్ఫుల్ దట్ నీస్ ఆర్ పిల్లలు. సహాయం కోరిన మోకాలు ఎంత బలమైందో. సింహములు మోర్లు మూయబడింది. నా జీవితంలో యేసు ప్రభుని నమ్ముకున్నాక నా దగ్గర అలాంటి భక్తి లేకపోయినా మోకాలు నుంచి అలవాటున్నా ఉండాలి పిల్లలు. నేను అంత భక్తిపరుడని కాకపోయినా నా దగ్గర మోకాల అనుభవం ఉండాలి. ఇప్పుడు దేవుడి చిత్తంలో అయితే ఆయన ఇస్తాడు, లేకుంటే లేదు. ఆనాడు అన్యరాజుకు జ్ఞానోదయం కలిగించాలని ఒక్క భక్తుడే ప్రియులారు. అందరూ చేసినారా? అందరూ ప్రార్థన చేసినారంటే అక్కడ రాయబడింది. ఎవరు ప్రార్థన చేసినారో ఎవరు ప్రార్థన చేయలేదు అక్కడ రాయబడి. కానీ దానియేలు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, అదిగో దానియేలు మోకాలు ఉంచినందువలన రాజు దుఃఖపడినాడు, రాజు ఉపవాసం ఉన్నాడు, రాజు నిద్రపోయింది. ఇంకేదంట? ఆనందం పోయింది. వాట్ ఆర్ చేంజ్ పిల్ల. ఎంత గొప్ప మార్పు అది.
దానియేలు కోరినది ఏంటంట, ఆయన వాడుక అది. ఆ వాడుకలో దైవ సహాయంను కోరినాడు ఆయన. అయ్యా ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేస్తారంట, మరి నేనేం చేయాలి, ప్రార్థన చేయాలా మానుకోవాలని అడగలే దేవుణ్ణి ఆయన వెంటనే తనంతట తాను వాడుక ప్రకారం పోయి తన ఇంటికి పోయి తన మేడగదిలో కిటికీలు తెరిచి మోకాలుండి ప్రార్థన చేశాడు. నాకు చాలామంది ఫోన్ చేస్తారు, అంకుల్ మా ఎగ్జామ్ ఉంది, ప్రార్థన చేయ అంకుల్, ఎగ్జామ్ రాయనికి పోతున్నాను. అరే నేను ప్రార్థన చేస్తే నువ్వు ఎట్లా ఎగ్జామ్ రాస్తావు అడుగుతున్నా. బిడ్డ ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే నువ్వు ఎట్లా ఎగ్జామ్ రాస్తావు? ఏం నాగేష్, నేను ప్రార్థన చేస్తే ఎగ్జామ్ రాస్తారా? అయిపోతుంది ఆటోమేటిక్గా పేపర్ మీద అన్నిటికి డిగ్రీ కనబడుతుంది కదా, అంతా అట్లా సీన్ చూపిస్తారు. అవుతుందా? కాదు, ఉత్తది. నా ప్రార్థన కోసం ఎవరు ఫోన్ చేయొద్దు. నీ మోకాలు గట్టిది, నా మోకాలు కాదు. నీకు మోకాలు లేవా? డోంట్ యూ హ్యావ్ నీస్? నీ మోకాలు చాలా బలమైంది ప్రియులారా, అది గుర్తుపెట్టుకోండి. అంకుల్ కాదు, ఎవరో కాదు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. నీ మోకాలే గట్టిది. సహాయం కావాలన్నా ఎవరికో ఫోన్ చేసి నాకు సహాయం కావాలని అర్జించడం కాదు. దానియేలుకు వచ్చిన ఆపదలు ఆయన ఏం చేసినాడంటే దేవుడే నాకు సహాయం చేసేవాడు. మోషేకి నేను మాట్లాడలేను, నా వలన కాదు అంటే దేవుడు ఎవరిని పంపించినట? అహరోను పంపించినాడు. దైవికమైన సహాయం ఎలాగుంటుందంట? మనుషులను మలుచుతుంది ప్రియులారా. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో మోకాలు లేకపోతే ఏమీ జరగదు. అంకుల్ ప్రార్థన చేస్తే నేను ఫెయిల్ అయినా అంకుల్. ఎవరు ప్రార్థన చేస్తే ఫెయిల్ అయినారంట? అంకుల్ ప్రార్థన చేసి. నీ అంకుల్ ఏం చేసిండ్రు అవి? నువ్వు చదవక నువ్వు రాయక ఫెయిల్ అయ్యి. దానికంటే ముఖ్యమైనది ఏంటంట? నీ మోకాలు పిల్లలు. అన్న ప్రార్థన చేసుకొని పోయినా అన్న, ఎగిరిపోయిందన్న పని అసలు దొరకలే అన్న. ప్రార్థన చేసుకొని పోయినా వాడు ఇవ్వాల్సిన పైసలు ఇవ్వకుండా పోయినాడు అన్న. ఎందుకు ఈ మాటలు మాట్లాడతారు? నీ మోకాలు గట్టిగా ఉంటే అన్నీ జరుగుతాయి పిల్ల. దానియేలు జీవితంలో జరిగింది. జరగలేదా? దేవుని చిత్తంలో ఇది లేదు నాకు. దట్స్ ఆల్ పిల్ల. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. యేసు ప్రభుని నమ్ముకున్న ప్రియబిడ్డలమైన మనం, ఇఫ్ వీ డోంట్, మన మోకాలను వంచకపోతే పిల్లారా, మన మోకాలు దేవుని దగ్గర గట్టిగా లేకపోతే మనం నష్టపోతాం పిల్ల. చాలామంది లోకంలో కనపరచడానికి మోకాలు ఉంచుతూ ఉంటారు. అది కాదు పిల్ల. దానిని ఏడ ఉంచినాడు? శాసనం ఏడ బయలుదేరింది? రాజ్యంలో బయలుదేరి రాజు ముద్ర ఇచ్చినాడు. దానిని ఏడికి పోయినాడంట? చెట్టు కింద పోయి మోకాలు ఉన్నాడా? పొలంలో మోకాలు ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఆయన ఇంటికి పోయినాడు. ప్రియ బిడ్డ, దేవుని పిల్లారా, నీ మోకాలు ఎక్కడ ఉంచాలా? నీ ఇంట్లో పో. నీ గది ఉంది, నీకంటూ దేవుడు ఒక వాతావరణం ఇచ్చిన, అక్కడ ఉంచు. అక్కడ ఉంచాం కానీ పబ్లిక్లో ఉంచుతామా? అందరు చూడాలన్నాను, నేను ఎంత గొప్పనో చూడాలన్నాను. నో మై ఫ్రెండ్, దైవికమైన సహాయం, మోషేకి దైవికమైన సహాయం ఎట్లా వచ్చిందంట? దేవుని దగ్గర నుంచి వచ్చింది. అహరోను వచ్చినాడు. నేను మాట్లాడితే ఎవడు వినడా అంటే ఇదిగో మాట్లాడేవాడిని పంపిస్తానన్నాడు. అహరోను వచ్చినాడు. ఆ సనుగులు వారి మధ్యలో ఉన్న గడిబిడి అంతట్లో కూడా అహరోను మాట్లాడగానే ప్రజలందరూ ఎటు చూసినారంట? అరణ్యం వైపు చూసినారు. అరణ్యంలో ఏముందంటే ఏం లేదు. బట్ ద వర్డ్, ఆ మాట ఎంత శక్తివంతమైనదో పిల్ల. దైవికమైన సహాయం నీ జీవితంలో నీకు అవసరం అనుకున్నప్పుడు దైవికమైన వెలుగునే చూడాలి. లోక సంబంధమైన వెలుగును కాదు చూడాల్సి. అయ్యా నేనేం చేయాలా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. ఏం చేయాలా మేము? నీవును నీ ఇంటి వారు రక్షించబడాలంటే ఎవరి మీద నమ్మకం ఉంచాలా? యేసు ప్రభు. నీ జీవితంలో దేవుని సహాయం కావాలా? యేసు ప్రభు మీద నమ్మకం ఉంచు. చివరిగా మనం కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. నేను మొరపెట్టగా, and I call, answer me, O God of my righteousness. In pressure thou hast enlarged me, be gracious unto me and hear my prayer. చదవను ఒకసారి మనం 4వ అధ్యాయం 1వ వచనం. నా నీతికి ఆధారము దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేయు వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. ఇరుకులో నాకు విశాలతను కలుగజేయువాడవు నీవే. ఇరుకులో నాకు విశాలతను కలుగజేయువాడవు నీవే. ఎవరి ఇరుకులో?
నా ఇరుకులో నీకు కాదు, నీ ఇరుకులోనే, నీకున్న పరిస్థితులలో, నీకున్న వాతావరణంలో, నీ వెలుచున్న ఒత్తిడిలో, నీవు సాగుచున్న నీ జీవితంలో నువ్వు ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నా కూడా ఎవరు విశాలతనిస్తారంట? మోషేకి విశాలతనిచ్చినాడు, దానియేలుకు విశాలతనిచ్చినాడు. నీకెందుకు ఇయ్యడు దేవుడు? నీ జీవితంలో ఎందుకు ఈ మలుపు రాదు అని అంటే దేవుని ఆశ్రయించక, దైవికమైన సహాయం కోరే ప్రతి వాడు ఎక్కడుండాలంట? దైవికమైన సహాయం కొరకు అర్జించాలా, అది పొందాలా, దీవించబడాలి. దేవుడు మనందరినీ కూడా ప్రేమించి ఆయన మనకు సహాయం చేయాలనుకుంటున్నాడు. డూ యు రియల్లీ ఆస్క్ హిమ్? మత్తయి సువార్త 7:7 అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరుకుడు. ఎవరిని వెతకాలా, ఎవరిని అడగాల, ఎవరిని తట్టాలా అంటే దేవుని అడగాల, దేవుని తట్టాలా, దేవుని దగ్గర మనం పొందాలి. కనుక దేవుడు చేసే ప్రతి మేలు దైవికమైన సహాయం దేవుడు మనకి ఇచ్చేవాడు కనుక మరి ఆ సహాయం పొందొచ్చు. అనుదినం మన భక్తి జీవితంలో ముందుకు సాగుతాం. దేవుడి మాటలు మన కొరకే దీవించును గాక. ఆమేన్.